మేరకు తప్పనిసరిగా కమిటీ వేసి మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని సభ్యులందరూ తెలుపు నేను సెలవు తీసుకుంటాను. వాస్తవానికి ఇందులో అనేకమైన ఉన్నాయి. కమిటీయే దీనికి టోటల్ సొల్యూషన్ అధ్యక్ష. ఎందుకంటే 4 సంవత్సరాలు వచ్చినంత వరకు ఆటిజం మనం ఐడెంటిఫై చేయలేము అధ్యక్ష. 14 ఇయర్స్ దాటిన తర్వాత మనం ఏమీ చేయలేము అధ్యక్ష. ఈ 4 to 14 మధ్యలో మనం బెస్ట్ టెక్నాలజీస్ తీసుకురావడానికి ఈవెన్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళకి చాలా ఇబ్బంది అధ్యక్ష. వాళ్ళకి ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. వీటి మీద నిజంగా ఈరోజు మంచిగా రెస్పాండ్ అయ్యారు అధ్యక్ష. కమిటీ ఇమ్మీడియట్గా వేయగలిగితే దీని మీద చాలామంది ఉన్నారు అధ్యక్ష. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, మాలాంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరూ ఉన్నారు అధ్యక్ష. పిల్లలున్న ఇది. థ్యాంక్ యూ అధ్యక్ష. విజయ్, మీరు మినిస్టర్ గారు చెప్పినట్టు పేర్లు నాకు పంపిస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనే సభ్యులు నేను మినిస్టర్ గారు ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ అండి, క్వశ్చన్ నెంబర్ 645 మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్న అవునండి. ఎంబీ కింద 2వ దశలో చేపట్టిన నిర్మాణాలు ఇప్పటికే జరుగుతున్నాయి. 2వ ప్రశ్నకి సమాధానం చేపట్టిన నిర్మాణాలు వివరాలు అనుబంధం 1లో ఉన్నాయి. 3వ ప్రశ్నకి సమాధానం పనులు దశల వారీగా పూర్తి చేయటం అవుతుంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పునాది బాగుంటే భవనం పటిష్టంగా ఉంటుందనే విధంగా బడులు బాగుంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అధ్యక్ష. పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్య బోధిస్తే విద్యార్థులకు భవిష్యత్ బంగారమయమవుతుంది. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయడానికనే చేతల్లో చూపిస్తున్నారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు. మన బడి మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు